ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారి సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డా, నీ ఇల్లు దుష్టశక్తులతో నిండిపోయింది తల్లి. వెంటనే నీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని ఈ పౌర్ణమి లోపు వెళ్ళగొట్టు, లేకపోతే అష్ట కష్టాలు పాలవుతావు బిడ్డ. ఈ మాట నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, చాలా హెచ్చరించాను. నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తిని వెళ్ళగొట్టు అని నువ్వు నా మాటను అస్తమానం నిర్లక్ష్యం చేస్తూ పోతున్నావు బిడ్డ. ఇలా గనక సాగింది అంటే నిజంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది. లేని కష్టాలన్నీ నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకున్న దానివి అవుతావు. ఇప్పటికైనా మేలుకో. ఈ మాఘ పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమిలోపు నీ ఇంటికి పట్టిన దుష్టశక్తులన్నింటినీ, నీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని అంతటినీ వెళ్ళగొట్టు. నువ్వు ఇలా వెళ్ళగొట్టాలి అంటే నీకు కొన్ని ఉపాయాలు కూడా చెప్తా. నీ ఇంట్లో నుంచి దరిద్ర దేవత, ఆ దరిద్రము, దుష్టశక్తులు అన్నవి వెళ్ళిపోవటానికి, నువ్వు వెళ్ళగొట్టడానికి నీకు కొన్ని ఉపాయాలను చెప్తాను బిడ్డ. అవి చేసినట్టయితే ఇక జన్మలో దరిద్రం అన్నది నీ ఇంటి దరిదాపుల్లే కూడా రాదు. నిన్ను చూడాలంటేనే భయపడిపోతుంది, గజగజ వణికిపోతుంది, ఆమెడ దూరం పరిగెత్తుతుంది. ఎందుకంటే ఇక్కడ సాయి తనకు రక్షణ కవచంగా ఉన్నాడు. తన బిడ్డల జోలికి వెళ్తే సాయి ఊరుకోడు అంటూ ఆ దరిద్రం, ఆ దుష్టశక్తులు, దరిద్ర దేవత ఏదైతే ఉందో గజగజ వణికిపోయి నిన్ను చూసి పారిపోతాయి. నీ తండ్రి మీద, నీ సాయి మీద నమ్మకం ఉంటే, నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే ఒక్క 2 నిమిషాలు విను. నీ ఇంటిని, నీ పరిస్థితిని, నీ ఒంటిని బాగు చేసుకునే అవకాశం ఇస్తున్నాను. దాన్ని అందుకొని, వాడుకొని నీ జీవితాన్ని, నీ బ్రతుకుని చక్కదిద్దుకో బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థమైన సందేశంతో వచ్చారండి. బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు? ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు? పదే పదే చెప్తున్నా కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈసారి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆపై నీ ఇష్టం. ఆ తర్వాత ఈ సాయి కూడా నీ సాయానికి రాడు అంటూ బాబాగారు ఎందుకు ఇంత ఖచ్చితంగా తెగేసి చెప్తున్నారు? ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థమైతే దాగి ఉందంటే, ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా, ఏం చేసినా మన కోసమే, మన భవిష్యత్తు కోసమే చేస్తారు. మనం కష్టాల్లో పడబోతుంటేనో, ఆపదల్లో చిక్కుల్లో ఇరుక్కోబోతూ ఉంటేనో, లేదా పొరపాటున తప్పటడుగు వెయ్యబోతుంటేనో, తప్పుదారిలో నడవబోతుంటేనో మనల్ని మంచి దారిలో నడిపించటానికి, సరైన దారిలో నడిపించటానికి, కష్టాల కడల నుంచి మనల్ని కాపాడటానికే ఇలాంటి సంకేతాలు బాబాగారు మన కోసం అందిస్తూ ఉంటారంటే. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. మన మీద ఆయనకి ఎనలేని కరుణ, దయ అన్నవి ఉంటాయి. ఆ బిడ్డలు అన్న మమకారంతోనే మనకి ఏదైనా జరగబోతుందంటే పరుగున వచ్చి ఇలా మనకు సందేశాలు పంపిస్తూ ఉంటారు. అవి కనుక మనం పాటించాము అంటే, బాబాగారు చెప్పిన దారిలో నడిచాము అంటే అస్సలు మనకు కష్టాలు అన్నవే మన వైపుకు రావటానికి భయపడతాయేమో, మన జీవితం ఎంతో ఉన్నతంగా వెలిగిపోతుందేమో. తప్పకుండా బాబాగారి సందేశం ఏంటో విందామండి. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి. ఆ పిల్లాడు బాగా చదువుకున్నాడు, విదేశాలకు వెళ్ళాలి అని చాలా కోరిక వాడికి. కానీ వీసా కోసం ఎంత ప్రయత్నిస్తున్నా కూడా పని జరగట్లేదు. అసలు ఎవరు ఇట్లా చెయ్యి పెట్టి, అడ్డు పెట్టి ఆపేసినట్టుగా అక్కడ ఆగిపోయాడు వాడు. ఎంత ట్రై చేస్తున్నా 1 సంవత్సరం 2 ఏళ్ళుగా వెళ్ళటానికి కుదరటం లేదు. ఇక వాళ్ళ అమ్మగారు, ఇట్లా మా బాబు కోరికండి, అది ఒక కళ, వెళ్ళాలనుకుంటున్నాడు, వాడి వల్ల అవ్వట్లేదు, ఏదో జరుగుతోంది, అనుకున్నది వీసా రావట్లేదు వాడికి అని చెప్పి చాలా బాధపడింది ఆమె. బాధపడకండి, మనకు తెలిసిన గురూజీ ఒకరున్నారు, తనకి ఫోన్ చేసి చూడండి. గురూజీ కేవలం ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే చక్కటి పరిష్కారం అందరికీ కూడా ఇస్తున్నారు. మీ బాబు కూడా ఇవ్వచ్చేమో, ఒకసారి కాల్ చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చానండి. కాల్ చేశారు. నిజానికి 20 డేస్లో ఆ అబ్బాయికి వీసా అయితే వచ్చిందండి. ఎంత హ్యాపీగా ఉందంటే ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఇద్దరు కూడా మొన్న వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సాయిరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 8555006485. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం,
ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోతున్నా, మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రతి ఒక్క ప్రాబ్లం అండి. మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికీ కూడా చక్కగా చెక్ పెట్టగలరు పూజల ద్వారానే గురూజీ సాయిరాజ్ గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందాం. తల్లి, నిన్ను ఎంతో కాలంగా నిన్ను హెచ్చరిస్తున్నా అమ్మా. నీ ఇల్లు దుష్టశక్తులతో నిండిపోయింది, దరిద్రంతో నిండిపోయింది. ఇప్పటికైనా కూడా నువ్వు దాని నుంచి బయటపడు. ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, బాధపడుతున్నావో, కష్టాలు పడుతున్నావో అవన్నింటికీ కూడా కారణం ఇదే అమ్మా. ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ సాయి మాటనే నువ్వు పెడచవని పెడుతున్నావు కదా బిడ్డ. ఇప్పటికైనా విను తల్లి, ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడు. నీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అనటానికి, నీ ఇంటిని దరిద్రం పట్టి పీడిస్తోంది, దుష్టశక్తులతో నిండిపోయింది అనటానికి కొన్ని సంకేతాలు ఇంట్లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి తల్లి. వాటిని గనక నువ్వు గుర్తించావు, గమనించావు అంటే వెంటనే వాటి నువ్వు తరిమి కొట్టే ప్రయత్నం చెయ్యగలవు. కానీ వాటిని నువ్వు గుర్తించాలనే ప్రయత్నమే నువ్వు చెయ్యటం లేదు. ఆఖరికి నీ సాయి ఎన్నిసార్లు చెప్తే కూడా ఆ మాటను కూడా పెడచవును పెడుతున్నావు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బిడ్డ. వాటిని గుర్తించో, గమనించో, వెంటనే వాటిని ఇంటి నుంచి తరిమి కొట్టు. మళ్ళీ నీ వైపు రాకుండా చేసుకో. నీ జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం అన్నీ కూడా వెళ్ళి విరుస్తాయి బిడ్డ. అలాగే ఈ దుష్టశక్తుల్ని తరిమి కొట్టడానికి నీకు కొన్ని ఉపాయాలు కూడా చెప్తాను. జాగ్రత్తగా వినమ్మా. ఆ సూచనలు ఎలా ఉంటాయో విను తల్లి అంటూ బాబాగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారండి. బిడ్డ, చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం తల్లి. ఒకవేళ ఇంట్లో దేవతలు లేకపోతే ఇంట్లోకి దుష్టశక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఎన్నో సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి తల్లి. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి తల్లి. ఆ సంకేతాలు గనుక నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో దేవతలు లేరని, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకో. నీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి నీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే తప్పకుండా నేను చెప్పేది విను. అప్పుడు నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీ ఇంటికి మంచి రోజులు అన్నవి ప్రారంభమవుతాయి బిడ్డ. నీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయమ్మా. అవేంటో తెలుసా? అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నీకు పదే పదే మెలకువ వస్తుంటే నీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పాలు పొంగిపోవటం లేదా పాలు మాడిపోవటం, చేతిలో నుంచి ఉప్పు పడిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తల్లి. అప్పుడప్పుడు గుర్తించు. ఇలా గనక ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోందని అర్థం. జాగ్రత్త, లక్ష్మీదేవిని కాపాడుకో. చాలామందికి తరచూ పీడకలలో వస్తూ ఉంటాయి. నిద్రలో పీడకలలు వస్తుంటే నీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి నీ ఇంట్లోకి దేవతలని ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను ఇల్లంతా కూడా ధూపం వేయి, ఇల్లంతా కూడా చూపించు. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ముక్కోటి దేవతలు నీ సాయి కూడా నీ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. లేకపోతే ఏ దేవుడు నీ సాయి కూడా రాడు. ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం. ఇక చాలామంది ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలెపురుగులు ఉన్నా, సాలెగూళ్ళు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం.
కాబట్టి సాలెపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో, బూజులు దులుపుకో. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉంటే నీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం. అలాగే చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది. తరచూ తలనొప్పి వస్తుంది, ప్రశాంతత ఉండదు, మానసిక ఒత్తిడి ఉంటుంది. నీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. ఇక స్వస్తిక్ గుర్తు అది దైవశక్తికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేసుకుంటే దుష్టశక్తులు పరారైపోతాయి తల్లి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశించి పీడిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురు కట్టను పొరపాటును కూడా కాలుతో అస్సలు తొన్నకు. ఒకవేళ చీపురును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. కోపం వస్తుంది లక్ష్మీదేవికి. ఒక్కొక్కసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి. రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుందని అర్థం. ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయని అర్థం. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభసూచకం. రాత్రి సమయంలో మీరు గజ్జల మోత విన్నారు అంటే, మీకు వినిపించింది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందన్నట్టుగా అర్థం. ఇక ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి నీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకో. నీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ళుప్పును తీసుకుని నీ ఇంటి ముందు చల్లు. ఇలా చేయటం ద్వారా నీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడవేయకూడదు. ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతోందని సంకేతం. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఇంటికి శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యి తల్లి. నీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని స్తోత్రాలు, భక్తి గీతాలు, భజనలు పెట్టమ్మా. దుష్టశక్తులు ఇంటి వైపు నీ వైపు చూడాలంటే కూడా గజగజలాడిపోతాయి. ఇంట్లో ఉన్న మంచాలు, పరుపులు, బీరువాలు ఎప్పుడూ అలా ఉంచేయకూడదు. వాటిని కదపకుండా అస్సలు ఉంచకు. ఎందుకంటే దుష్టశక్తులు వాటి కింద ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అక్కడ వాటిని వాసమైపోతుంది. చాలామంది ఇళ్లల్లో కుళాయిల నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంట్లో నీళ్లు ఎప్పుడూ కారుతూ ఉంటే డబ్బు ఖాళీ అయిపోతుంది బిడ్డ. ఇది కూడా పెట్టుకో. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల బొమ్మలను పెట్టుకు తల్లి. ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో, నిత్య దైవభక్తి, నిత్య దైవారాధన ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే సుగంధభరితమైన వాసన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ధూప దీపాలు ఉంటాయో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాలంటే గజగజ వణికిపోతాయి. అసలు నీ ఇంటి వైపు చూసే సాహసం కూడా చెయ్యవు. ఎందుకంటే వాటికి అర్థమైపోతుంది ఈ ఇంటిలో ఉన్న మనుషులని దైవశక్తి కాపాడుతోంది. దైవశక్తి ఒక రక్షణ కవచంలా తిరుగుతోంది ఈ ఇంటి చుట్టూ. మేము వెళ్తే మా పప్పులు ఉడకవు, మేము అక్కడికక్కడే అన్యాయం అయిపోవలసిందని వాటికి అర్థమైపోతుంది. నీ ఇంటి వైపు చూడాలి అనే ఆలోచన కూడా రావు. బిడ్డ, నువ్వు గనక నేను చెప్పినట్టు చేశావు అంటే నీ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా దైవశక్తి తిరుగుతూనే ఉంటుంది. ఎల్లవేళలా కూడా నీ సాయి నీకు ఒక రక్షణ కవచంలా ఉంటాడు.
నిన్ను నీ కుటుంబాన్ని రక్షణ కవచంగా మారి కాపాడుతూనే ఉంటాడు. చెప్పాను కదా బిడ్డ, ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాను, నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికైనా నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు. నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని, దరిద్రాలని, పీడల్ని, పిశాచాలని ఇప్పుడే వెంటనే తరిమికొట్టు. అది కూడా ఈ పౌర్ణమి లోపు జరిగిపోవాలి. పౌర్ణమి గడియలు చాలా శక్తివంతమైనవి బిడ్డ. ఆ లోపు నువ్వు ఈ దుష్టశక్తుల్ని తరిమి కొట్టావు అంటే పౌర్ణమి రోజు నీ ఇంట్లోకి దైవశక్తి అడుగు పెడుతుంది. నీ బాబా నీకు కావాల్సిన లక్ష్మీదేవిని తోడుకు వస్తాడు. ప్రతి ఒక్క దేవుడికి కూడా చెప్తాడు, నా బిడ్డ ఇంటికి మీరు రండి అంటూ అందరినీ ఆహ్వానించి నీ సాయి నీ ఇంటికి ప్రతి ఒక్క దేవుణ్ణి, ముక్కోటి దేవతల్ని నీ ఇంట్లోకి తీసుకువస్తాడు. నేను చెప్పినట్టు చేస్తావు కదూ, నేను చెప్పినట్టు వింటావు కదూ, నీ జీవితాన్ని బంగారుమయం చేసుకుంటావు కదూ, ఆనందమయం చేసుకుంటావు కదూ అంటూ ఈరోజు బాబాగారు అయితే ఈరోజు ఇలా మనకు అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.